మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమం ద్వారా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో 800 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూ యజమానులతో కూడిన ఫోటోలను ముద్రించిన పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. అట్లా మన కష్టార్జితం అయినటువంటి ఆ భూమి మీద హక్కు అనేది మనకు మాత్రమే ఉండాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది సహజం. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి కూడా ఆ రకంగానే మన భూమి మీద మనకు మాత్రమే హక్కు ఉండేటువంటి విధానం కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితికి భిన్నంగా 2019లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా మన భూమి మీద ఉన్నటువంటి మన హక్కుని కాలరాచి మన భూమి మీద ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకు హక్కు ఉండేటువంటి విధంగా 2 రకాలుగా, ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి, రెండవది మీ యొక్క భూములకి సంబంధించినటువంటి సర్వే రాళ్ళ దగ్గర నుంచి, పాస్బుక్ల దగ్గర నుంచి, డాక్యుమెంట్స్ దగ్గర నుంచి ఆయన ఫోటోలతోటి ఆయన యొక్క పార్టీ రంగులతోటి నింపేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు వస్తున్నటువంటి పాస్బుక్ అంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు. భూమి యజమానిపు హక్కు చట్టం మరియు జిల్లా సాగు పర్యవేక్షణ అంటే ఈ రకంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఈ రకంగా దీని మీద అంతా కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఈరోజు మీకు ఈ పాస్బుక్ ఇస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో ఎక్కడ కూడా మరి అన్నీ కూడా అంతా మీ ఫొటోసు, మీ యొక్క ఎవరైతే సాగుదారులు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫోటోలు, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి లోగోతోటి ఇది ఒక రాజముద్రతోటి ఈవేళ మీకు ఈ యొక్క పాస్బుక్లు అన్నీ కూడా మీ అందరికీ ఇస్తున్నటువంటి పరిస్థితి.